సెక్షన్స్ 34 to 44 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. ఇట్ ఈస్ దేర్ ఇన్ జనరల్ ఎక్సెప్షన్స్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్, జాగ్రత్తగా వినాలి. బట్ బిఫోర్ మనం స్టార్ట్ చేసే బిఫోర్ ఐ డూ హ్యావ్ సమ్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ సార్, సార్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్తారు కదా, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు ద బాడీ ఆర్ టు ద ప్రాపర్టీ యాజ్ వెల్. రైట్ సార్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ సార్, బాడీ ఓకే, బాడీ అంటే మీ బాడీని మీరు కాపాడుకోవటమా, మీ బాడీని మీరు కాపాడుకోవటమా, పక్కనోడు బాడీని కాపాడటానికి కూడా మీరు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేయవచ్చా? ప్రాపర్టీ ఓకే, ప్రాపర్టీ మీ ప్రాపర్టీ అయి ఉండాలనా, లేకపోతే పక్కనోడు ప్రాపర్టీ కూడా మీరు కాపాడడానికి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేయవచ్చా? రైట్ సార్, క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. సార్ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని చెప్తారు కదా సార్, డిఫెన్స్ మాత్రమే చేసుకోవాలనా సార్, లేకపోతే అటాక్ కూడా చేయవచ్చా? రైట్ సార్, బికాస్ డిఫెన్స్కి అటాక్కి చాలా తేడా ఉంటుంది. ముందులో ఉన్న వ్యక్తి కొట్టబోతున్నాడు, నన్ను నేను కాపాడుకోవటం అనేది డిఫెన్స్. బట్ ముందులో ఉన్న వ్యక్తి నన్ను కొట్టబోతున్నాడు, నేను కూడా వాడిని కొట్టడం అటాక్. రైట్ సార్, సో అటాక్ కూడా చేయొచ్చా? డన్. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటంటే సార్, సార్ అటాక్ చేస్తున్నారు ఓకే, అటాక్ చేస్తూ చేస్తూ మనిషిని చంపేయవచ్చా, డెత్ చేసేయవచ్చా? సెకండ్ సార్, డెత్ కాకుండా వేరే ఏమన్నా హామ్ చేయవచ్చా? రైట్ సార్, ఏ సందర్భంలో, లాస్ట్ క్వశ్చన్ సార్, ఏ సందర్భంలో మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు? రైట్ సార్, ఇంకా కొన్ని జనరల్గా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడుగుతాను చూడండి సార్. సార్ మీరు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసేటప్పుడు ముందులున్నాడు అమాయకుడైతే వాడిని కూడా చంపేయవచ్చా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, సార్ మీరు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేసుకునేటప్పుడు ముందులో ఉన్నాడు కానీ పిచ్చోడైతే, మతి స్థిమితం లేనోడైతే వాడు మిమ్మల్ని అటాక్ చేస్తుంటే అప్పుడు మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి ఆ మనిషిని కొట్టొచ్చా, చంపొచ్చా? దీస్ ఆర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ సార్. ఒకసారి మనం ఈ అన్ని సెక్షన్ టు సెక్షన్ ఒకసారి ఈ టేబుల్ మనం అర్థం చేసుకొని దాని తర్వాత ప్రాపర్గా సెక్షన్ టు సెక్షన్ నేర్చుకుంటూ వెళ్దాం సార్. రైట్ సార్, సో సెక్షన్ 34 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్లో మీరు ఏదైనా యాక్టివిటీ చేసినట్టయితే అది అఫెన్స్ కేటగిరీ కిందకి రాదు. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 35 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ అండ్ ప్రాపర్టీ. బాడీ అండ్ ప్రాపర్టీ అంటే మీ బాడీ పక్కనోడు బాడీ, మీ ప్రాపర్టీ పక్కనోడు ప్రాపర్టీ కోసం మీరు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ చేయొచ్చు. సార్ ఈ సెక్షన్ నెంబర్ 35 తోటి మీకు 38, 39, 40, 41, 42, 43 ఇన్ని సెక్షన్స్ లింక్డ్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను సార్ లింకేజ్ ఎలా ఉందో. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం సార్, సెక్షన్ నెంబర్ 35(1)లో డిస్కస్ చేస్తాం. రైట్ సార్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే సెక్షన్ నెంబర్ 35(2)లో డిస్కస్ చేస్తాం. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 35(1) తోటి మళ్ళీ 38, 39, 40 లింక్డ్ ఉంది. బికాస్ సెక్షన్ నెంబర్ 35 చెప్తుంది మీ బాడీని మీరు పక్కనోడి బాడీ కోసం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ వాడుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. బట్ సెక్షన్ నెంబర్ 38 ఏం చెప్తుందంటే ఆర్పిడి అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ సార్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ టు డెత్. అంటే మీరు ఏ సందర్భంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ముందున్న వ్యక్తిని చంపేయొచ్చు, సెక్షన్ నెంబర్ 38 చెప్తుంది అది. సెక్షన్ నెంబర్ 39 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ టు హార్మ్ అదర్ దెన్ డెత్. అంటే మీరు ఏ సందర్భాల్లో మీ బాడీని మీరు కాపాడుకోవడానికి పక్కనున్న బాడీని చంపకూడదు, పక్కనున్న పర్సన్ని చంపకూడదు, బట్ గాయాలు చేయొచ్చు. రైట్ సార్, నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 40 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ బాడీ ఉంది కదా సార్, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, కమెంట్స్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వరకు నడుస్తుంది, కంటిన్యూషన్ ఎంతవరకు అవుతుంది, అండ్ ఎప్పుడు అవుతుంది. రైట్ సార్, అలానే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా. రైట్ సార్, 35(2)లో మనం రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటాం. అంటే మీ ప్రాపర్టీని మీరు సేవ్ చేసుకోవడానికి, అలానే పక్కనోడు ప్రాపర్టీని మీరు సేవ్ చేయడానికి ముందరున్న వ్యక్తిని మీరు గాయపరచవచ్చు. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 41 ఏం చెప్తుందంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ టు డెత్. అంటే మీ ప్రాపర్టీ కానీ పక్కనోడు ప్రాపర్టీ కానీ కాపాడేటప్పుడు మీరు ముందున్న వ్యక్తిని చంపేయొచ్చు. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 42 ఏం చెప్తుంది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఎక్స్టెండ్స్ టు హార్మ్ అదర్ దెన్ డెత్. అంటే మీ ప్రాపర్టీని పక్కనోడు ప్రాపర్టీని కాపాడటానికి మీరు ముందున్న వ్యక్తిని గాయపరచొచ్చు కానీ చంపకూడదు. రైట్ సార్, అలానే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కమెంట్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు వరకు నడుస్తుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, సెక్షన్ నెంబర్ 43లో మనం మాట్లాడుకుంటాం. రైట్ సార్, సో వాట్ వీ హ్యావ్ కవర్డ్ హియర్ నౌ, 34 కవర్ చేసాం, 35 కవర్ చేసాం, 38, 39, 40, 41, 42, 43. రైట్ సార్, నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 37 ఏం చెప్తుంది సార్, నో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే పలానా సందర్భాలలో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉండదు. రైట్ సార్, సెక్షన్ నెంబర్ 44 ఏం చెప్తుంది సార్,
రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగేన్స్ట్ ఇన్నోసెంట్ పర్సన్. అంటే మిమ్మల్ని మీరు కాపాడుకునేటప్పుడు ముందలున్నోడు ఇన్నోసెంట్ అయినా కానీ ఆ వ్యక్తిని కూడా గాయపరచొచ్చు అని సెక్షన్ చెప్తుంది. బట్ ఏ సందర్భమో అక్కడ మనం నేర్చుకుంటాం. రైట్. సెక్షన్ నెంబర్ 36 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగేన్స్ట్ అన్సౌండ్ మైండ్. అంటే ఎవడైనా పిచ్చోడు కానీ మిమ్మల్ని అటాక్ చేస్తే అప్పుడు కూడా ఆ మనిషిని మీరు గాయపరచొచ్చా మిమ్మల్ని మీరు సేఫ్ చేసుకోవడానికి? ఓఎస్ చేసుకోవచ్చు అని సెక్షన్ నెంబర్ 36 చెప్తుంది. రైట్. మీరు చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఈ టేబుల్ చదివేటప్పుడు ఎలా చదవాలండి సార్? ఫస్ట్ సెక్షన్ నెంబర్ 34, దెన్ సెక్షన్ నెంబర్ 37, దాని తర్వాత సెక్షన్ నెంబర్ 35, దాని తర్వాత 38, 39, 40, దాని తర్వాత 41, 42, 43, దాని తర్వాత 44 చదివేసి 36 చదివేస్తే విల్ బీ హ్యావింగ్ ఇనఫ్ క్లారిటీ. ఫెయిర్ ఎనఫ్ సార్.